అందరికి కూడా గౌరవ అర్చకులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ ఆలయ నిర్మాణానికి 3 సంవత్సరాల నుంచి ఆలయ కమిటీ వాళ్ళు కృషి చేస్తున్నారు. అదృష్టవశాత్తు మన నూతన ఎమ్మెల్యే గారు జ్యోతి మాధవరెడ్డి గారు చొరవ తీసుకొని గత నెలలో 50 లక్షలు మంజూరు చేయించడం జరిగింది. ఆ 50 లక్షలలో 10 లక్షలు మన నర్సంపేట పట్టణ దాతలు ఒక్కరోజునే అడగగానే దాతృత్వం ప్రకటించినటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఆ 10 లక్షలు మనం డిపాజిట్ చేసినప్పుడు ప్రభుత్వం 40 లక్షలు కలిపి 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 50 లక్షలతోటి ఈ ఆలయ పునర్నిర్మాణం ప్రస్తుతం జరుగుతుంది. దీనికి గాను ఇంకా రాజపోషకులుగా పోషకులుగా దాతలుగా చాలామంది ముందుకొచ్చారు. కనీసం ఒక 20 లక్షలు వారు ప్రకటించడం జరిగింది. ఈరోజు కూడా ఒక 5-6 లక్షలు ప్రకటించడం జరిగింది. ఈ ఆలయం వైభవంగా ఈ నర్సంపేట పట్టణంలో ఇంకా ఒక 100 సంవత్సరాలు భక్తులకు స్వామివారి కృప కలగడానికి వైభవంగా నిర్మించుకోదలుచుకున్నాం. దాదాపు 3 కోట్ల అంచనాతోటి ఈ ఆలయం నిర్మించదలుచుకున్నాం.